హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియేషన్స్ 519 యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మరొక మంచి ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. సో జాబ్ అప్డేట్ మనకు తెలంగాణలో ఇది మనకు మంచి ఛాన్స్ అనమాట. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మనకు ఆర్టీసీ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అనమాట. సో చూద్దాం మరి ఈ డీటెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్, మరి ఎవరు ఎలిజిబుల్, ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, లాస్ట్ డేట్ అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియోని అయితే చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. సో కంపల్సరీ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి, ఓకేనా. సో నా ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి నా ఛానల్. సో డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదాం. సో చూసుకుంటే మనకు తెలంగాణలో మనకు ఆర్టీసీ జాబ్స్ అనమాట. సో టీజీఆర్టీసీ జాబ్స్, ఓకేనా. సో మరి ఎన్ని బర్త్డే ఎక్కడి నుంచి చూసుకుంటే మెయిన్గా చూసుకుంటే మనకు వచ్చేసి ఇది నల్గొండ జిల్లా ఉంది కదా. సో మనకు నల్గొండ డిస్టిక్ నుంచి అయితే మనకు ఈ యొక్క ఆర్టీసీ జాబ్స్ అయితే రావడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు అప్రెంటిస్ విధానంలో అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు. సో నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఆర్టీసీ డిపోలో ఉన్నటువంటి, ఓకేనా, ఆర్టీసీ డిపోలో మనకైతే అప్రెంటిస్షిప్ సంబంధించినటువంటి జాబ్స్ కోసం అయితే దరఖాస్తులను అయితే ఇన్వైట్ చేస్తున్నారు. సో దానికి సంబంధించినటువంటి ఆ డిపో మేనేజర్ అయితే తెలపడం అయితే జరిగింది, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి యొక్క రీజనల్ డిపో దగ్గర అయితే మీరు వెళ్ళి అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి కొన్ని డీటెయిల్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో ఇంట్రెస్టెడ్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ఎలిజిబులే. సో దీనిలో మెయిన్గా చూసుకుంటే వీళ్ళు ఇచ్చినటువంటి దీని ప్రకారం రీజనల్ మేనేజర్ గారు ఇచ్చినటువంటి ఇక్కడ మనకు టి జ్యోత్స్న గారు అయితే తెలపడం అయితే జరిగింది. సో ఎవరన్నా క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు అయితే అప్లికేషన్ చేసుకోమని చెప్పి చెప్తున్నారు. సో ఇక్కడ మనకు 2022 నుంచి 2026, గుర్తుపెట్టుకోండి, 2022 నుంచి 2026, ఓకేనా. సో మనకు 2022 నుంచి 2026 ఈ మధ్యలో మీరు కంపల్సరీ స్టడీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఈ యొక్క ఆర్టీసీ అప్రెంటిస్ జాబ్స్ కోసం అప్లికేషన్ చేయడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇందులో చూసుకుంటే మెయిన్ మనకు వచ్చేసి ఇక్కడ కొన్ని ఇచ్చారు మనకు. అందులో స్ట్రీమ్స్ చూసుకుంటే మనకు ఆటోమొబైల్, ఓకేనా, ఆటోమొబైల్ అయినా చేసి ఉండాలి, లేదనుకుంటే మెకానికల్. సో మెకానికల్ అన్న చేసి ఉండాలి, అంటే మెకానికల్ ఇంజనీరింగ్, ఓకేనా, లేదా మెకానికల్ ఇంజనీరింగ్ లేదా మనకు బీకామ్ అండ్ బిఎస్సి, అదేవిధంగా బిఏ, అదేవిధంగా మనకు బీబీఏ అండ్ బీసీఏ. సో ఈ కోర్సులు చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్, కంప్లీట్ చేసిన వాళ్ళు. అది ఎప్పుడు 2022 నుంచి 26 మధ్యలో మీరైతే పాస్ అయి ఉండాలి. వీళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్. సో తప్పకుండా ఈ యొక్క స్టడీ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులు కంపల్సరిగా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి మనకు ఆర్టీసీ డిపోలో మనకు రీజనల్ డిపోలో అయితే అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో దీనికి సంబంధించినటువంటి మనకు పత్రికా ప్రకటన కూడా చేయడం అయితే జరిగింది కాబట్టి తప్పకుండా అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. సో దీనికి సంబంధించి కూడా మనకు మరి ఎప్పటివరకు అప్లికేషన్ చేసుకోవాలంటే లాస్ట్ డేట్ చూసుకుంటే మనకు వచ్చేసి ఈ నెల 26వ తారీఖు అనమాట, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఈ నెల 26వ తారీఖు లోపు మీరు సంబంధిత ఎక్కడైతే రీజనల్ డిపో ఉందో అక్కడికి వెళ్ళి అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. అస్సలు మిస్ అవ్వద్దు, ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు, ఓకేనా. సో ఇది ఈరోజు మంచి అప్డేట్ అనమాట. మనకు తెలంగాణలో ఆర్టీసీ అప్రెంటిస్ ఉద్యోగాలు అనమాట. మనకు నల్గొండ జిల్లాలకు సంబంధించినటువంటి అక్కడ రీజనల్ డిపో నుంచి అయితే మనకి యొక్క మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో తప్పకుండా వెళ్ళి అప్లికేషన్ చేసుకోండి, మనకు టైం తక్కువగా ఉంది. నేను చెప్పినటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటే పక్కగా అప్లికేషన్ చేసుకోండి. అప్రెంటిస్తో పాటుగా మీకు స్టైఫండ్ కూడా వస్తుంది కాబట్టి మంచి ఛాన్స్ అనమాట, ఓకేనా. ఇన్ఫర్మేషన్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా సపోర్ట్ చేయండి. ఇంట్రెస్టెడ్ ఉంటే నా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.